జాలాది లక్ష్మి అండి. దీనికి ఏంటంటే భర్త లేరు, ఉండడానికి ఇల్లు లేదు. తిన ఏంటంటే కమ్యూనిటీ హాల్లో ఉంటుంది. ఒక పాప వాత్సల్య, వాత్సల్య తిన 8వ తరగతి చదువుతుంది. అయితే తిన ఏంటంటే తినకి ఇల్లు ఆగిపోయిన ఇల్లు కట్టించాలి, స్లాబ్ వేయాలండి. ఆల్రెడీ మా కంపెనీ తరపు నా పేరు పసిరెడ్డి రామారావు. నేనేమన్నానంటే తినకి మీకు ఇల్లు కట్టిస్తాను, అలాగే తిన్ని వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేట్ స్కూల్లో చదివించడానికి నేను మార్గదర్శి కింద చేస్తానని చెప్పానండి. అలాగే ఇప్పుడు రేపొద్దు నుంచి నేనే మేస్త్రిని పెట్టి వీళ్ళ ఇల్లుకి ప్లాన్ చేసేటట్టు ప్లాన్ చేశాను. ఆ అమ్మాయిని కూడా పని చేయించడానికి అడిగానండి. మీరు పని ఈ అమ్మాయి అంత మాట కళ్ళు తిరుగుతాయటండి, హాస్పిటల్లో ఉంటుంది ఎక్కువ. అయినా కూడా నా దగ్గర ఆల్మోస్ట్ డైలీ చేసే వాళ్ళు ఒక 400 మంది పనిచేస్తారు. సో అక్కడికి రామ్మా అని చెప్పాను, కానీ తను ఆరోగ్య దృష్ట్యా రాలేకపోవచ్చు అంటుంది. ఏం చేస్తా, నువ్వు పని చేయి, ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి నువ్వు అక్కడ పని చేసుకుంటే నీకు కూడా ఆదాయం వస్తుంది, నీ జీవితం బాగుపడుతుంది, ఆ అమ్మాయి పైకి వస్తుంది, నీకు కూడా పని ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. పని చేయకుండా ఉంటే ఆరోగ్యం కూడా బాగుండదు. ఇల్లు కట్టిస్తాడు, నీ ఆదాయాన్ని పెంచుతారు, ఆ అమ్మాయిని బాగా చదివించి సెటిల్ చేస్తారు. నువ్వు కూడా ఆయన చెప్పినట్టు గైడెన్స్ తీసుకో. ఏం చదివించాలని కూడా నువ్వు ఒకసారి గైడెన్స్ తీసుకో.